మీడియాకు స్వాగతం. విద్యుత్ ఛార్జీల పాపం ముమ్మాటికీ జగన్దే. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత. జగన్ అసమర్థత, అవినీతి వల్లే విద్యుత్ ఛార్జీలు పెరిగాయని, ఆయన తుగ్లక్ గ్రామాలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళిశాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. విద్యుత్ ఛార్జీల పెంపు భారం పాపం ఎవరిదో తేలుద్దాం. దమ్ముంటే చర్చకు రావాలని జగన్కు సవాల్ విసిరారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తన పార్టీ ఉనికి కోసం జగన్ సరికొత్త డ్రామాలు ఆడుతున్నారన్నారు. 17,000 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల భారం పెంచింది జగనేనని మండిపడ్డారు. ఆనాడు నువ్వు చేసిన ఒప్పందం ఫలితమే నేడు కరెంటు ఛార్జీలు పెరిగాయన్నారు. ఎన్నికల తర్వాత విద్యుత్ ఛార్జీల పెంచాలని ఈఆర్సీకి చెప్పింది నువ్వే కదా అని జగన్ను మంత్రి నిలదీశారు. జగన్ పాప ఫలితమే ప్రజలపై 17,000 కోట్ల రూపాయలకు పైగా విద్యుత్ ఛార్జీల పెంపు భారం పడిందన్నారు. కళ్ళుమూసి పిల్లి పాలు తాగినట్లు ఇప్పుడు కరెంట్ ఛార్జీలు పెంచారంటూ జగన్ ధర్నా చేయడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. జగన్ అవినీతి, అసమర్థత వల్ల రాష్ట్ర ప్రజలపై, డిస్కంలపై 1,29,503 కోట్ల రూపాయల భారం పడిందన్నారు. 5 ఏళ్ల జగన్ దరిద్రపు పాలనలో 9 పర్యాయాలు విద్యుత్ ఛార్జీలు పెంచారని మంత్రి మండిపడ్డారు. 5 ఏళ్లలో మేం ఎప్పుడూ ఛార్జీలు పెంచలేదు. ఆరుగాలం శ్రమించే రైతుల నుంచి విద్యుత్ బిల్లుల పేరుతో జగన్ దోపిడికి సిద్ధమయ్యారని మంత్రి సవిత మండిపడ్డారు. వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగించారని, దీనిపై అప్పట్లో తాము ఉద్యమాలు చేపట్టిన విషయాన్ని గుర్తుచేశారు. అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబునాయుడు వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించే కార్యక్రమానికి అడ్డుకట్టవేశారన్నారు. 2014 నుండి 19లో ఏపీని విద్యుత్ మిగులు రాష్ట్రంగా సీఎం చంద్రబాబు తీర్చిదిద్దారని తెలిపారు. ఆ 5 ఏళ్లు ఒక్క రూపాయి కూడా విద్యుత్ ఛార్జీ పెంచలేదని, తమ నాయకుడి సమర్థ నాయకత్వానికి నిదర్శనమని మంత్రి తెలిపారు. జగన్వి తుగ్లక్ డ్రామాలు. జగన్ చేసిన పాపాలు శాపాలై రాష్ట్ర ప్రజలను వెంటాడుతున్నాయని మంత్రి సవిత ఆవేదన వ్యక్తం చేశారు. తప్పులన్నీ చేసేసి ఏమీ ఎరుగనట్లు ధర్నాలకు దిగుతున్నాడని మండిపడ్డారు. ఇటీవల రైతుల పేరుతో నిరసన తెలిపాడని, ఇప్పుడు విద్యుత్ ఛార్జీల పేరుతో మరో జగన్నాటకానికి తెరతీశాడని ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో ఇంకెన్ని డ్రామాలు ఆడతాడో చూడాలన్నారు. జగన్ ఎన్ని పిల్లిమొగ్గలు వేసినా ప్రజలను ఆయన్ని నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. జగన్ తుగ్లక్ డ్రామాలను ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఆయన గాల్లో వచ్చి గాల్లో తిరిగారని, ఎన్నడూ రోడ్డు మీదనడవలేదని మండిపడ్డారు. ఈరోజు ధర్నాల డ్రామాకు తెరతీశారని, విద్యుత్ ఛార్జీల పెరుగుదలపై దమ్ముంటే చర్చకు రావాలని జగన్కు మంత్రి సవిత సవాల్ విసిరారు. 6 నెలల కాలంలో తమది మంచి ప్రభుత్వమని నిరూపితమైందన్నారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన కింగ్ మీడియా. దయవుంచి మన కింగ్ మీడియా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి కొందరితో చేయించండి. ధన్యవాదములు.